హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఈ డబ్బా అలోవెరా జెల్, దీని గురించే మన టాపిక్ ఈరోజు. సో ఏంటంటే ఇది దేనికి యూజ్, బెనిఫిట్స్ ఏంటి, సో కొంతమందికి ఇదేదైతే ఉందో దాన్ని ఎలా వాడాలో కూడా తెలియదు. సో చాలామందికి ఎలా వాడాలో తెలియదు, అన్నీ తెలుసుకుందాం, ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కొంచెం లైక్ చేసి ఎంకరేజ్ చేసి ప్లీజ్, ఓకే, కమెంట్ చేయండి. మీ డౌట్ని కన్ఫామ్గా చేస్తాను. కాకపోతే ఈరోజు కమెంట్స్ ఏంటి చెప్పట్లేదు, ఓకే? ఆ కమెంట్స్ మళ్ళీ నేను రేపు చెప్తాను మీకు. కాకపోతే ఒక కమెంట్ వచ్చింది, సరే చెప్పేస్తాను, ఓకే? కమెంట్ ఏంటంటే, సో భయ్యా 2cc ఉంది, సారీ 2cc ఉందంట. సో ఆ 2cc అనేది నేను ఏదైతే 2cc కావాల్సిన అమౌంట్ అండి ఎవరికి, వాళ్ళ ఏఎస్కి ఇస్తా అన్నాడు. సో అది ఏఎస్కి ఇవ్వకూడదండి, చేస్తే మీరు చేసుకోవచ్చు, లేకపోతే మీ మేనేజర్కి అనేది ఇవ్వాలి. సో ఏఎస్కి మధ్యలో ఇవ్వకూడదు, ఓకే? మీకు అర్థమైంది కదా? ఓకే. సో మీ పేరు కూడా నాకు అంటే రాసుకోలేదండి ఈరోజు, అందుకనే. సో గుర్తుంది నాకు ఒకటి. సో లెట్స్ హావ్ ద డ్రింక్. సో లెట్స్ గో టు ద టాపిక్ అండ్ ద వీడియో. సో తొందరగా సెషన్ అనేది కంప్లీట్ చేద్దాం ఈరోజు, ఓకే? ఒక ఇంపార్టెంట్ విషయం అనేది నీకు చెప్తాను. సరే ఫస్ట్ అదే చెప్పేస్తాను. సో హైదరాబాద్లో మనకు ఈవెంట్ జరగబోతుంది. సో హైదరాబాద్లో మన ఫర్ ఎవర్ ఈవెంట్ అనేది జరగబోతుంది అనమాట. సో మీలో ఎవరికైనా సరే ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా, ఇందులో ఫర్ ఎవర్ లేని వాళ్ళు, ఒకవేళ డౌట్ ఉన్న వాళ్ళైనా సరే ఈవెంట్కి రావచ్చు. సో మీకు ఆ ఈవెంట్ పాస్ కావాలి అంటే నాతో కాంటాక్ట్ అవ్వండి. సో దానికి ప్రైస్ ఎంత అనేది చెప్తాను, సో మీరు అప్లికేషన్ మీరు తయారు చేసుకొని అయినా మీరు మీ టికెట్ మీరు బుక్ చేసుకోవచ్చు, లేదా నన్ను బుక్ చేయమన్నా బుక్ చేస్తాను, అది మీ ఇష్టం. అంటే రావాలనుకుంటే మేము కూడా డబ్బులు కట్టాలి, ఓకే? సో హైదరాబాద్ ఈవెంట్ అసలు ఎప్పుడు చేయలేదు హైదరాబాద్లో. సో ఈ 2024లో February 4th. సో టికెట్స్ మళ్ళీ అయిపోవచ్చు. సో కొంచెం తొందరగా చూసుకొని ముందే ఆర్డర్ పెట్టుకుంటే బెస్ట్, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సో మీరు ఎక్కడున్నా వస్తుంది, ఎక్కడి నుంచైనా వాళ్ళు తీసుకెళ్తారు, ఓకే? ఏ ఊరు అనేది అయినా సరే వాళ్ళకి ఎక్కడైనా సరే మేము వాళ్ళే పికప్ చేసుకుంటాం. సో ఫర్ ఎవర్ అలోవెరా జెల్, సో ఇదే టాపిక్ అండి ఈరోజు. సో ఇది మనము గూగుల్లో కూడా వెతికి చూద్దాం అది ఏం చెప్తుందో, కాకపోతే నేను రీడ్ చేస్తాను, ఓకే? లుక్ బెటర్, ఫీల్ బెటర్ అనేది మనకి ఇక్కడ సైడ్కి ఇచ్చారనమాట, ఓకే? 99.7 ఇన్నర్ లీఫ్ అలోవెరా జెల్. సో ఇదే మన గూగుల్లో వస్తుందో చూద్దాం. ఇక్కడ వాళ్ళు రాసింది మనకు అక్కడ రావాలి, ఓకే? సో చూద్దాం. లెట్స్ గో టు ద ఇమేజెస్. సారీ, కోపైలట్ని అడుగుదాం, కోపైలట్ కరెక్ట్గా చెప్తుంది. సో ఫరెవర్ అలోవెరా జెల్, దిస్ డ్రింక్ ఈజ్ మేడ్ ఫ్రమ్ 99.7% ప్యూర్ ఇన్నర్ లీఫ్ జెల్. అంటే ప్యూర్ ఇన్నర్ లీఫ్ జెల్ ఏంటంటే, ఇప్పుడు ఇది అలోవెరా అనుకుందాం. సో దానిపైన ఇంత వదిలేసి, దీనిపైన మళ్ళీ దీని సైడ్ ఇంత వదిలేసి, ఇన్నర్ లేయర్ అంటే దాని లోపల మధ్యలో లేయర్ దాంతో వాళ్ళు చేశారని ఇక్కడ వాళ్ళు చెప్పారు, ఓకే? అండ్ ఈజ్ రిచ్ ఇన్ న్యూట్రిషన్ అనేది అందులో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇట్ ఈజ్ ఆల్సో షుగర్ ఫ్రీ, అంటే షుగర్ ఫ్రీ అని చెప్పారు. సో షుగర్ ఫ్రీ అంటే ఆల్మోస్ట్ అందరికి తెలుసు. గ్లూటెన్ ఫ్రీ అండ్ కంటెంట్స్ నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్. అంటే ఏదైతే మన ఈ ఫర్వర్ కంపెనీలో ఏదైతే ఉందో ఇందులో ఏంటంటే ప్రిజర్వేటివ్స్ ఎవరు అంటే కెమికల్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. సో ఇట్ ఈస్ సర్టిఫైడ్ బై, ఇది సర్టిఫై మనకు చెప్పాను కదా సర్టిఫికేట్ వచ్చిందని, IASC. చూడండి, IASC. సో ఈ 4 సర్టిఫికేట్స్ వచ్చాయి. సో ఇందులో మనకి 3 సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయి. సో ఆ 4 సర్టిఫికేట్స్ మీద వేయచ్చు, కానీ 3 సర్టిఫికేట్స్ వేశారు. ఏంటంటే హలాల్ వేశారు, కుషల్ వేశారు, IASC వేశారు. సో ఈ సర్టిఫికేట్స్ గురించి మీకు తెలియకపోతే పైకి వెళ్ళి ఇక్కడ వీడియో చూడొచ్చు, ఓకే? సో ఈ సర్టిఫికేట్స్ 3 అనేది దీనికి వచ్చాయి. ఏదైతే 3 సర్టిఫికేట్స్ ఏవైతున్నాయో ఆ 3 సర్టిఫికేట్స్ అనేది దానికి వచ్చాయి, ఓకే? ఇందుకు మనకి IASC అంటే ఐడియా ఉందో లేదో,
చాలామందికి. సో ఇంటర్నేషనల్ అలోవెరా సైన్స్ కాన్సెంట్, ఓకే, IASC అనేది ప్యూరిటీ అండ్ నెక్స్ట్. ఇప్పుడు ఏదైతే ఉందో అలోవెరా నార్మల్గా నేను సెర్చ్ చేస్తాను ఆగండి. ఎక్కడంటే మనము దీనిలో కాకుండా నిజంగా అలోవెరాలో ఏమి ఉపయోగాలు ఉన్నాయి, దీని కాదు నార్మల్గా అసలు అలోవెరా మీద ఏమి ఉపయోగాలు ఉన్నాయి చూద్దాం. సో కొడుతున్నాను, ప్లీజ్ వెయిట్. ఓకే, అలోవెరా జెల్ ఈజ్ ఏ మెడికల్ ప్లాంట్ అండ్ అలోవెరా జెల్ ఏదైతే ఉందో అది మెడికల్ ప్లాంట్ విత్ యాంటీ ఆక్సైడ్ అండ్ యాంటీబయాటిక్ ప్రాపర్టీస్. ఓకే, యాంటీబయాటిక్ అంటే ఒక యాంటీబయాటిక్ అని చెప్తున్నారు. ఏదైతే మన కోపైలెట్ డైరెక్ట్. ఓకే, కెన్ హెల్ప్ ఓకే స్కిన్కి అండ్ హెయిర్కి, హెయిర్ గ్రోత్కి, మాయిశ్చర్ స్కిన్ ఉండకుండా, కొంచెం పింపుల్స్ అట్లా ఉండకుండా కూడా అది బాగా హెల్ప్ చేస్తుందంట. ప్లస్ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా, ఇంకా బ్లడ్ షుగర్ అని ఉంది. సో ఐ థింక్ సో అది షుగర్ గురించి అనమాట. సో ఇది ఎలా యూజ్ చేయాలి షుగర్ వాళ్ళకంటే, దగ్గర మీరు 4 to 5 లీటర్స్ మనకు వస్తాయి కదా, ఎట్లనో 5 లీటర్స్ వస్తుంది ఇది. సో మినిమం ఒక 4 లీటర్స్ వాళ్ళకే ఉండాలి. అది ఎలా అంటే ఉందండి, ఇది ఒక డబ్బా ఉంది, ఈజీగా 1 month వస్తుంది నేను తాగినట్టు తాగితే. ఈజీగా 1 month వస్తుంది నేను తాగినట్టు తాగితే. ఒక గుక్క తాగేసి డైలీ ఓకే, డైలీ ఎర్లీ మార్నింగ్ అలా తాగేస్తే ఓకే. సో ఇది ఎలా తీసుకోవాలంటే డైలీ చెప్పినట్టు తీసేసుకోండి. ఓకే, సో ఇది ఇంకా దేనికి యూజ్. ఇప్పుడు మన ఫర్ ఎవర్ దాంట్లో దేనికి యూజ్ ఉంటుంది అంటే బూస్ట్ ఇమ్యూనిటీ. మన ఇమ్యూనిటీ పవర్ అనేది ఈ అలోవెరా అనేది మనకి బూస్టప్ చేస్తుంది అనమాట. మన బాడీని, మన ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేస్తుంది అనమాట. సో హెల్తీ డైజెషన్ అంటే మనకు కొంతమందికి చాలా డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, అట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి కూడా ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ హెల్దీ స్కిన్ చాలామందికి ర్యాషెస్ ఇంకా చాలా వస్తుంటాయి ఫేస్ మీద. కొంతమంది చూడొచ్చు మొత్తం ఇట్లా బొబ్బుల్లా వచ్చేసి అలా ఉంటుంది. సో నేను వాళ్ళకి ఇది ఒకటే యూజ్ చేయమని చెప్పాను. దీనికి కాకుండా ఇంకా మన క్రీమ్స్ కూడా ఉన్నాయి. సో ఇది యూజ్ చేస్తే యూ విల్ గెట్ ది బెటర్ రిజల్ట్. సో ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. తర్వాత మీకు ఇంకో పాయింట్ కూడా చెప్తాను. ఇంకా షుగర్కి వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందని చెప్పారు. అలోవెరా జెల్ మే హెల్ప్ ఫర్ షుగర్ లెవెల్స్ ఇన్ పీపుల్ విత్ type 2 డయాబెటిక్స్ అంటే అదే కదా. సో type 2 డయాబెటిక్స్ అని ఉంది. ఇట్ కంటైన్స్ కంపోనెంట్స్ దట్ కెన్ హెల్ప్ ఇంప్రూవింగ్ ఇన్సల్ట్ అని చెప్పారు. సో ఇది కొంచెం నాకు కన్ఫ్యూజ్గా ఉంది. సో తీసేద్దాం అది. సో షుగర్ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందని మీకు కొంచెం క్లారిటీ వచ్చినట్టుంది ఇప్పుడు. సో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ రాకపోతే చూడండి. నెక్స్ట్ ఇదేంటంటే మన హెల్దీ జాయింట్స్ అంట. హెల్దీ జాయింట్స్ అంటే ఇట్లా మనం ఫ్లెక్సిబుల్గా అంటే ఫ్రీగా ఫ్రెష్గా ఉంటామని చెప్పడానికి. ఇంకోటి ఏంటి, మే హెల్ప్ విత్ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది యూజ్ అన్నారు. కానీ నాకు ఇది వెయిట్ లాస్ కంటే కూడా వెయిట్ గెయిన్కి కూడా యూజ్ అవుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే వెయిట్ లాస్కి యూజ్ అయ్యిద్ది, వెయిట్ గెయిన్కి కూడా యూజ్ అయ్యిద్ది. అంటే మనం దీంతో పాటు వేరే వెయిట్ గెయిన్కి తీసుకోవాలి, వెయిట్ లాస్ చేసేదానికి వెయిట్ లాస్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా తొందరగా మీరు తీసుకున్నారు అనుకోండి, తొందరగా మనకి డైజెషన్ ప్రాబ్లం ఏమి ఉండదు. సో వెళ్ళిపోతుంది. సో దాన్ని ఇంకేంటి ఏంటంటే మనకి తొందరగా ఆకలిస్తూ ఉంటుంది అన్నమాట. టైంకి తినాలి అని అనిపిస్తుంది. అది తీసుకుంటే టైం ఫాలో అవ్వాలి. మాకు టైం అయిందా డంగ్ కంట కొట్టినట్టు కడుపులో కొట్టింది అనమాట. అది మాత్రం నిజం. నాకు అలాగే ఉంది. ఇప్పుడు టైంకి తింటున్నాను నేను టైం ఫాలో అవ్వాలి, దాన్ని ఫాలో అయితే చాలు. ఓకే, సో ఇంకా మనం ఏంటి వాళ్ళ తర్వాత వీళ్ళు లాస్ట్లో కూడా చెప్తున్నారు ఏంటంటే ప్రోడక్ట్ గురించి మనకి ఎక్కడ బ్యాడ్గా అయితే లేదు ఈ ప్రోడక్ట్ గురించి. ఓకే, మనం ఎక్కడ చూసినా దీని గురించి మన రూపంగా ఎవరైతే జాయిన్ అవ్వకుండా ఉన్న వాళ్ళు, లేదంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు బ్యాడ్గా చెప్తున్నారు తప్ప యూజ్ చేసిన వాళ్ళు రియల్గా వాళ్ళైతే మన దగ్గర
బ్యాడ్ రిజల్ట్ అయితే లేదు. సో ఓకే. అండ్ నెక్స్ట్ ఎవరికైతే సో చాలామందికి ఏంటంటే వచ్చిన ప్రోడక్ట్ని ఎలా వాడాలో తెలియదు. మీకు ఏదైతే 260 ప్రోడక్ట్ వస్తుందో ఎలా వాడాలో తెలియదు. ఫస్ట్ మెయిన్ థింగ్ అండి, జాయిన్ అయ్యే ముందే చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎవరు జాయిన్ అవ్వకపోయినా ఇప్పుడు చెప్తున్నాను. సో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు జాయిన్ అయ్యే ముందే మీరు ఏమడుగుతున్నారు, కార్ వస్తుందా లైటా అవన్నీ అని అడిగినప్పుడు మీరు ఏదైతే ప్రోడక్ట్ వస్తుందో మీ మేనేజర్ని గట్టిగా అడగండి. హౌ టు యూస్, ఎలా యూస్ చేయాలి, ఓకే అడగండి. మీరు వచ్చి మళ్ళీ తర్వాత భయ్యా నన్ను అడిగితే ఎలా? ఓకే, నా దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్, కాకపోతే మీరు అడగాల్సింది ఎవరిని? మీరు జాయిన్ అయ్యారు కాబట్టి మీరు అడగాల్సింది ఎవరిని? మీ మేనేజర్ని అడగాలి, నన్ను కాదు. ఓకే, అడిగారా? చెప్పలేదా? మంచి మేనేజర్ కాదు మీకు. మళ్ళీ అడగండి, మళ్ళీ అడగండి, మళ్ళీ అడగండి. తలగా చేసి తీసుకుంటున్నాం కదా, అడగండి అంతే. ఓకే, మీకు చెప్తాను ఎట్లా యూస్ చేయాలంటే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెట్ ఉంటుంది. ఒక పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒక మొత్తం పీడిఎఫ్ ఉంది దానికి. ఓకే, సారీ లైక్ పీపీటీ. ఓకే, పీపీటీ పవర్ పాయింట్ లాగా ఒకటి ఉంది. సో అందులో ఏంటంటే మొత్తం ఒక సెట్ పెట్టారు వాళ్ళు. ఈ సెట్ ఇట్లా చేయాలి అంటే జస్ట్ వాళ్ళు పీపీటీ ఇచ్చారు ఇలా చేసుకోవాలని, కానీ ఎన్ని మంత్స్ వాడాలి, ఎలా వాడాలని చెప్పలేదు. సో ఏవైతే మనకి ఈ ఆర్టిక్ సీను, ఇంకా ఆర్టిక్ హెచ్, ఇంకా కొన్ని ఉన్నాయి కదా ట్యాబ్లెట్స్ లాగా వాటివి, అవి ఎలా యూస్ చేయాలి, వెయిట్ లాస్కి కానీ దానికి కానీ కొన్ని ఉంటున్నాయి. సో పిల్స్ ఉన్నాయి. సో కొన్ని పిల్స్ ఉన్నాయి, వాటిని ఎలా యూస్ చేయాలి అంటే తెలియదు. సో ఎలా అయినా సరే పిల్స్ ఏవైతే ఉన్నాయో మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి అంతే. భయ్య మేము ఎక్కువ వేసుకుంటామంటే నేనేం చెప్పలేను ఇంకా. అంటే సార్ చెప్పారు కదా ఇలా ఎక్కువ వేసుకున్నా కూడా ఏం కాదని. సో ఎక్కువ వేసుకున్నా ఏం కాదంటే నేను ఇలా చెప్పడం అయితే 2 అన్నారు. సో వేసుకుంటే ఏం కాదు, ఇట్స్ నార్మల్. ఓకే, ఏం కాదు. సో మీకు కోమాగా ఏం వెళ్ళిపోరు దానిలాగా. కాకపోతే ఏంటంటే ట్యాబ్లెట్స్ రేట్ ఎక్కువ కాబట్టి మీకే ఏదైపోద్ది. కానీ ఇంకోటి చెప్తాను, ఏదైనా సరే ఒకటేసారి అతిగా తీసుకున్నా కూడా అవ్వదు. అతిగా ఒకటేసారి తింటే మీరు లావు అవుతారా? అవ్వరు కదా. అలాగే మొత్తం ఒకటేసారి ట్యాబ్లెట్ డబ్బా వేసుకుంటే తగ్గుతారా? తగ్గదు. అదే నెక్స్ట్ ఎలా వేసుకోవాలంటే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఐడియా వచ్చింది కదా? ఓకేనా? క్లారిటీ. సో సెట్ ఉందా? సెట్ లాగా వాడండి. ఎన్ని మంత్స్ వాడాలి? కొంతమందికి 3 months, కొంతమందికి 6 months. 3 months, 6 months పర్మనెంట్గా తగ్గిద్ది. ఇలాగే వాడాలి. మధ్యలో కొంతమంది ఎలా ఉంటారంటే ఒక డబ్బా అయిపోగానే తగ్గలే, వేస్ట్. సో ఫస్ట్ మనం తెలుసుకోవాలి, ఎవరు మన మేనేజర్ మనం తెలుసుకోవాలి. ఓకే, అది మెయిన్ థింగ్. నువ్వు ఫాలో అవుతున్నావు లేదని తెలుసుకోవడానికి ఇది ఒక థింగ్. మీరు రియల్గా ఫాలో అవుతూ ఇలా అడగాలి మీరు. సో నెక్స్ట్ థింగ్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఫాలో అప్ అవుతూ ఉండాలి. మీరు ఫాలో అప్ అవుతూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి డౌట్ వాళ్ళని. ఓకే, సో అది చెప్పాను కదా టాబ్లెట్స్ ఎలా వాడాలో. సో అది మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఓకే, క్లారిటీ. అంటే ఇప్పుడు వాళ్ళు సెట్ ఇచ్చారు కదా, సెట్ మొత్తం వేసుకోవాలా? ఇప్పుడు మీరు అడగండి, ఇలా చెప్పారు మాకు, మేము ఇది ఎలా వాడాలి? మీరు ఒకసారి అడిగి చూడండి. మీరు జాయిన్ అవ్వాలి ఎవరైనా సరే, మీ అప్పర్ ల్యాండ్, మీ ఏమంటారు వాళ్ళని, స్పాన్సర్ కానీ, ఇంకా మీ మేనేజర్ కానీ, వాళ్ళని అడిగి చూడండి. వాళ్ళు ఏం చెప్తారో చూడండి. ఓకే, వాళ్ళు ఏం చెప్తారో వినండి. నిజంగా వాళ్ళకి ముందు వాళ్ళకి ఫర్ఎవర్ గురించి తెలుస్తేనే కదా మీకు చెప్తారు. సో మెయిన్ థింగ్ అది తెలుసుకోవాలి వాళ్ళు. సో నిజంగా వాళ్ళు ఒక డెడికేషన్గా పనిచేసే వాళ్ళైతే ఫస్ట్ వాళ్ళు ఏం తెలుసుకోవాలి, ఫర్ఎవర్ ఉన్న ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాలి. అలాంటి తెలుసుకునే వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి. లేదు మేము జాయిన్ అవుతామంటే నా నెంబర్ ఎప్పుడు కిందే ఉంటుంది, డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డీటెయిల్స్ కావాలంటే మీకు డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో 1K దగ్గరికి వెళ్ళిపోదాం. 199 అయింది ఈరోజు, వెళ్ళిపోదాం తొందరగా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.